ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా, మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా? మీరు చెప్పండి. పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా. తెనాలి మైనస్లో ఉందని మీకు తెలుసు కదా. విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు. ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా. మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకొని ప్లస్లో ఉన్న స్థానాన్ని మీరు ఎందుకు వదులుకున్నారు విజయవాడ వెస్ట్ సీట్ని? నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే వాళ్ళు అయితే మీరు తెనాలినే త్యాగం చేయొచ్చుగా, తెనాలి త్యాగం చేయొచ్చుగా. త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా? ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా? పోనీ పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తందారులకో క్యాపిటలిస్టులకో కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకో లేకపోతే ముస్లింలకో లేకపోతే సోము వీర్రాజు గారు లాంటి మా పెద్దన్న లాంటి వాళ్ళకో ఇస్తే నేను పూర్తిగా సహకరించేవాడిని, కష్టపడి పనిచేసేవాడిని. కానీ మీరు సీట్ ఇచ్చింది ఎవరికి? సీటు కేటాయింపులో మీరు మద్దతు ఇచ్చింది ఎవరికి? స్వయంగా మీ తల్లి గారిని దూషించిన ఛానల్కి, పెట్టుబడులు సమకూర్చిన సుజనా చౌదరి గారికి. ఈ మాట నేను చెప్పాలా? మీరే ట్విట్టర్ వేదికగా చెప్పారు. మీరే చెప్పారు. రాష్ట్రంలో పద్మశాలీలకి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ఎందుకు సీటు కేటాయించాలా? మంగళగిరి స్థానం తీసుకున్నారు కదా, మరొక దగ్గర కేటాయిస్తే బాగుండేది కదా. మరి ఇంకెవరికి ఎక్కడ పద్మశాలీలకి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించాలా? అంటే త్యాగాలకి మళ్ళీ బీసీలే కావాలా? పోనీ గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదెండ్ల మనోహరే ఉన్నారా? అక్కడ ఒక్క కాపు కానీ, ఒక బీసీ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ జనసేన పార్టీలు ఎవరు పనికిరాలేదా? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? విజయవాడ వెస్ట్లో బీసీలు, ముస్లింలు, ఇతర వర్గాలు త్యాగం చేస్తే అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే మేమే త్యాగాలు చేయాలి, మా బీసీలే త్యాగం చేయాలి. దీన్ని పొత్తు ధర్మం అనాలి. అంతేనా? ఇది పోనీ న్యాయమేనా? చెప్పండి, ఇది న్యాయమేనా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంకో మాట కూడా, మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే
కావాలని ఒక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా, మద్దతు ఇవ్వాలా. పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలామంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు. కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంక్ మనకి రాదు, ఓటు బ్యాంక్ మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయనే పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలనే ఒక కుట్రకి తెరలేపారు. అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు. స్వయంగా ఆయన నోటితో చెప్పినప్పుడు 2023 మార్చి 11 అనుకుంటా ఆ రోజున ఆయన నోటితో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాలా, ఒక్క నాయకుడికి తప్పించి. ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు. బీసీలందరూ బయటకు వస్తారు, గట్టిగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి, దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది. ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు. దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి. అట్లాగనే మీకు భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇది, ఇవాళ లేదనుకోండి నాకు.